అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి మీతోని ఒక వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలము శరీరము నిష్ప్రయోజనమని ఒక చక్కని మాటను సెలవిస్తున్నారు యోహాను గారు. కాబట్టి శరీరానికి వస్త్రములు ఎలా ధరించుకున్నాము అదేవిధంగా ఆత్మ కూడా శరీరాన్ని ధరింపజేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు చేయ ప్రయత్నంలోనే దేవుడు మనకు ఆత్మకు శరీరాన్ని ధరింపజేసినాడు, అదేవిధంగా శరీరానికి వస్త్రాన్ని ధరింపజేసినాడు. కాబట్టి అదేవిధంగా ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చి ఉన్నది, శరీరానికి మరి వస్త్రము భూలోకం నుండి వచ్చినది. కాబట్టి ఆ ప్రకారంగానే ఈ లోకంలో కూడా శరీరము నిష్ప్రయోజనం అయినా తెలిసి కూడా, మట్టిలో కలిసిపోయేదని తెలిసినా కూడా, మరి ఒకనాడు చనిపోయవలసిన పరిస్థితి వచ్చినా కూడా మరి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన మరి ఆస్తుల మీద, అంతస్తుల మీద, సుఖభోగం మీద, మార్ల మీద, బంగారంతోని, వివిధ రకమైన సుఖ సంభోగంతోని ఈ లోకంలో మునిగిపోయి మనము దేవుణ్ణి మరిచిపోతున్నాము, దేవుని నియమాలను మరిచిపోతున్నాము. మరి కాబట్టి దేవుడు ఇచ్చిన ఆత్మను తిరిగి మంచి పనులు చేసి, మంచి సావాసము కలిగి, మంచి నేర్పు కలిగి, ప్రేమ కలిగి, సహనము కలిగి, ఓపిక కలిగి మరి ఈ లోకములో దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించున్నాడో, తిరిగి ఎందుకు ఆహ్వానిస్తున్నాడో మరి తెలుసుకొని మరి ఈ లోకంలో పాపములు చేయకుండా, ద్రోహం చేయకుండా, ఎటువంటి లేకుండా, దేవునికి ఆజ్ఞలకు అతిక్రమం కాకుండా తిరిగి ఈ లోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి తిరిగి మీకు ఇచ్చిన ఆత్మను తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవునితో ఆశపడుతున్నారు. కాబట్టి దేవుని ప్రేమైన బిడ్డలారా, మన పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తారో అదేవిధంగా మధ్యలో ఏం మట్టించుకోకుండా తిరిగి శుభ్రం చేసుకుంటాము. అదే ప్రకారం కూడా మన జీవితంలో కూడా పరలోకం వచ్చిన మనము శరీరానికి ఆత్మ ధరించుకున్న మనము ఈ లోక మాలిన్యానికి దూరంగా ఉంటూ, ఈ లోక దేవునికి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటూ, దేవునికి సంబంధించిన వాటికి మాత్రమే దగ్గరకు ఉంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నది. కాబట్టి అందుకని ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలం శరీరము నిష్ప్రయోజనం. అంటే ఈ లోకము ఎన్నడైనా కూడా మట్టిలో కలిసిపోయేది. ఎంత పెద్ద ధనికుడైనా దరిద్రుడైనా కూడా ఒకనాడు ఈ మట్టిలోనే కలిసిపోవాలి. ఎటువంటి మరి అంతిమయాత్రలో కూడా ఎటువంటి హుందాగా నడిచిన, మరి పేరుకు తగ్గట్టుగా నడిచిన ధనవంతులైనా కూడా తిరిగి వారు చేరవలసింది, మనం చేరవలసింది, అందరూ చేరవలసింది భూమిలో కలిసిపోయే వారమే. పెట్టెలో పెట్టినా, అదేవిధంగా సమాధి పెట్టిలో మట్టిలో పెట్టి ఎట్లా పెట్టినా కూడా ఒకనాడు భూమిలో కలిసిపోయి శరీరము భూమిలో కలిసిపోతుంది. ఆత్మ మాత్రము ఏ క్షణంలో ఎప్పుడు ఎంతో తెలియదు మనం. కాబట్టి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్తుంది. కాబట్టి మనం బ్రతికిన రోజులు మంచితో బ్రతుకుతూ, మంచిగా జీవిస్తూ, 10 మందితో మంచిగా ఉంటూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళాలని దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను, తనకిచ్చిన పద్ధతిలో మనం పాటిస్తూ ముందుకెళ్ళి కోరుతూ. కాబట్టి దేవుని ప్రేమను వీళ్ళారా, ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలం శరీరము నిష్ప్రయోజనము.